దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మరలా ఈ ఉదయకాలమున దేవుని సాన్నిధ్యములోనికి వచ్చి దేవుని వాగ్దానమును జ్ఞాపకం చేసుకున్నటకై ప్రభువు మనకిచ్చిన శ్రేష్టమైన సమయముకు ఆయనకే ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. ఈ ఉదయకాలము దేవుని యొక్క వాగ్దానం నిర్గమాకాండము 34వ అధ్యాయము 10వ వచనం. ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడ నేను ఏ జనములో నేను చేయబడిన అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నిజంగా ఈ నిర్గమకాండం అంతా కూడా మరి ఇశ్రాయేలు ప్రజలను నడిపించిన విధానం మనకు కనబడుద్ది అన్నమాట. ఐగుప్తి బానిసత్వము నుండి మోషేను దేవుడు ఎన్నుకొని మరి ఇశ్రాయేలు యొక్క ప్రజలను నడిపించిన విధానం మనకు కనబడుద్ది అన్నమాట. చాలా చక్కగా మరి మోషే దేవుని ప్రజల కొరకు చేసిన విజ్ఞాపనలు, ఆ సీనాయి కొండ మీదకి వెళ్ళి 40 దినములు ప్రార్థించి ప్రభు సాన్నిధ్యములో మరి రెండవసారి చెక్కబడిన రాతి పలకలను మరి దేవుని యొక్క సాన్నిధ్యములోనికి మరి ప్రభు ఇచ్చిన ఆజ్ఞలను తీసుకొని ఆయన ఈ భూమి మీదకి మరలా తన ప్రజల మధ్యకు వచ్చిన పరిస్థితి మనకు కనబడుద్ది. అంతేకాదు దేవుడు మోసే ఎదుట దాటి వెళ్ళుట విషయం అక్కడ మనకు కనబడుద్ది. మూడవది దేవుడు తన నిబంధనను పునర్స్థాపించుట. నిజంగా దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడు, ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేశాడు అంటే మోషేను నిలబెట్టుకొని ఇశ్రాయేలు ప్రజలకు ఆయన చేసిన మేలులు అంతా ఇంత కావు. అందుకే అంటున్నాడు, ఏ జనములో కానీ ఏ ప్రజలలో కానీ ఇలాంటి అద్భుతములు నేను చేయలేదు. ఇశ్రాయేలుడైన ప్రజల ఎదుట, తన బిడ్డలైన వారి ఎదుట దేవుడు చేసిన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మరి లెక్కించుదాం అనుకుంటేమా అవి లెక్కకు విస్తారమైనటువంటివి. దేవుడు చేసే అద్భుతాలు అవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయమునకు అగోచరం. కనుక ఈ ఉదయకాలమున దేవుని వాగ్దానం ఎంతో గొప్పది. ఖచ్చితంగా దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈ నిర్గమ 34:10లో ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడైనను ఏ జనములోనైనను చేయబడిన అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను. చూసారా, మహాద్భుతాలు, అద్భుతాలు కాదు మహాద్భుతాలు. ఎలాంటి అద్భుతాలు చేశాడు దేవుడు అంటే ఎర్ర సముద్రను పాయలు చేశాడు. ప్రియులారా, యోర్దాను నది నుంచి ప్రజలను నడిపించారు. ఫరో రథ శానములను మరి నీళ్ళలో ముంచివేశాడు. మరి 6 లక్షల కాల్బలం అరణ్యములో నడిపించి ఆహారం ఇచ్చాడు, నీళ్ళిచ్చాడు. ఎన్ని అద్భుతాలు! నిజంగా ప్రియులారా, మరి చాలా ఘనకార్యాలు చేశాడు. ఎవరికి చేయని కార్యాలు చేశాడనమాట. ఒక గొప్ప విషయం ఏంటంటే అక్కడ వారు 400 సంవత్సరాలు నడిచిన విధానంలో వారు వేసుకున్న వస్త్రాలు పాతగిలేదట. అది మా అద్భుతం. వారు వేసుకున్న చెప్పులు తెగిపోలేదట, ఇంకా అద్భుతం. అంతేకాదు ఆ అరణ్యములో మోషేని ఎంత విసిగించినా ఎంతో సమ్యుడిగా ఉండి గొప్ప అద్భుతాలు దేవుడు అతని ద్వారా చేయించాడు. కాబట్టి ఉదయకాలమున మనం కూడా కనిపెట్టి దేవుని అద్భుతాల్లో పాల్గొని దేవుని చిత్తాన్ని నిరంతరం జరిగించుటకు మనల్ని మనం ప్రభువుకు అప్పగించుకుందాం. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా తండ్రి, ఇదిగో ఏ ప్రజల ఎదుట ఏ జనములో చేయని అద్భుతాలు నేను చేస్తున్న మీరు మాట్లాడారు. అందును బట్టి మీకు స్తోత్రాలు. అయా మోషేని మీరు ఎన్నుకొని ఇశ్రాయేలు ప్రజలను నడిపించేటప్పుడు నాయన ఎన్నో అద్భుతాలు చేస్తూ వచ్చారు. ఆనాడే కాదు, ఈనాడు మా నిత్య జీవితంలో, మా నిజ జీవితంలో, మా పోషణ విషయంలో, మా ఆరోగ్య విషయంలో ప్రభా మేము బ్రతికించడానికి ఆయన కావలసిన ఆహారము, ఆరోగ్యము, ప్రభా సమస్తాన్ని మీరు చేస్తూ వచ్చినారు. మీ వాగ్దానం ఎంతో గొప్పది. కనుక మీ వాగ్దాన్ని ఎత్తిపట్టి నేను స్తుతించి ఘనపరిచి ఆరాధిస్తున్నాము తండ్రి. నీ వాగ్దానికి లోబడి నేను ఆకడ వరకు మా పోకడ వరకు
నమ్మకంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా జీవించుటకు నీ కృప మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలం వాగ్దాన్ని ఎత్తిపట్టి దేవుని స్తుతించి ఇతరుల గురి షేర్ చేయండి. వారిని మీరు దేవుని చేత ఆశీర్వదించబడుదురు గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.